అంశంగా మారిపోతుంది. ఓకే ఓకే సరే, ఈ అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి క్లారిటీ వచ్చింది, కానీ కూటమి సైడ్ నుంచి మాత్రం కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. కూటమికి సంబంధించి మీడియా తప్పితే ఎక్కడా కూడా కూటమికి సంబంధించిన నేతలు ఎవరు బయటకు వచ్చి ఈ ఇష్యూకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల తరహాలో ఉన్నటువంటి వ్యక్తులు గారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనా, లేదంటే ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఏదో ఉందని చెప్పేసి ఎక్కడా కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే సిచ్యువేషన్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చిన్న మోటా లీడర్లు తప్పితే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయితే మీడియా మాత్రమే దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తుంది. ఆ తీరుని ఎలా చూడాలి? దాంతోపాటు ఇటీవల మోదీ గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి దాదాపు 1 గంటన్నర పాటు సుదీర్ఘంగా ఒక డిన్నర్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత రేపు ఎల్లుండో అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దానికోసం అపాయింట్మెంట్ కోరారని చెప్పేసి జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మహానాడు తర్వాత ఏదో జరగబోతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి, ఆ జరగబోయేది జగన్మోహన్ రెడ్డి అరెస్టే అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? అంటే మోడీ గారిని లోకేష్ గారు కలిశారు, అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని ఒక చర్చ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీతో జగన్ గారికి సంబంధం లేకపోయినా రాజకీయంగా ఆయనతో మాట్లాడే చేసినాడు అని ఎవరు తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే పెద్దతో మాట్లాడేసినారు. సంబంధం లేని ఆయనే బీజేపీతో మాట్లాడినప్పుడు సంబంధం ఉన్న వాళ్ళు బీజేపీతో మాట్లాడకుండా ఉంటారా అని ప్రజలు అనుకుంటారు. అంతే కదా. నేచురల్ గా నేను అనుకుంటుంది ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ కి బీజేపీ కారణం అనుకున్నాం కాసేపు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ గారు మనం కలిసినారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి. ఈ రెండు కలయికలు జరిగితే, ఆల్రెడీ లోకేష్ గారు కలిసేసినారు, అమిత్ షా గారు కలుస్తారని మీరు అంటున్నారు, అది నిజమైతే జగన్ గారు అరెస్ట్ వాయిదా పడుతున్నాం నేను అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, మొన్న లోకేష్ గారు కలిసి వచ్చేసాడు మోడీని, ఈయన పోయి అమిత్ షా కలిసాడు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అంటే ఒక రకంగా జగన్ గారిని అరెస్ట్ చేస్తే దానికి కారణం బీజేపీ వాళ్ళు అయిపోతారు. అవును, వాళ్ళు ఏం చెప్పారు, లోపల ఏం జరిగిందో వాళ్ళిద్దరు తప్ప మనకు తెలియదు. కానీ సమాజం ఏం చూస్తున్నా, కలిశారంటే దీనికి పైపెచ్చి బయట ఏం మాట్లాడలేదు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సహజంగా బీజేపీ వాళ్ళతో మాట్లాడారని అనుకుంటారు, అది లోపల ఏం మాట్లాడుకున్నా. నిజానికి వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళు ఎందుకు ఇది వాళ్ళని ఎత్తిన ఎందుకు వేసుకుంటారు, మంచి అయినా చెడ్డ అయినా. కాబట్టి ఈ గత అనుభవాల్లో చూసుకున్న బీజేపీ ఇప్పుడు మనం కలిసి వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది మన ఖాతాలో పడిపోతుంది, ఆ పాపం అంతా నేను అనుకోరా. ఒకవేళ పుణ్యం అయితే తెలుగుదేశానికి ఖాతాలో పడుతుంది, వాళ్ళే కదా ధైర్యం చేసి. కానీ పాపం మన ఖాతా, పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. కాబట్టి సహజంగా నిజంగా వీళ్ళిద్దరు కానీ కలిస్తే కొంత ఇప్పట్లో జరగదేమో అని ఒక జనరల్ అసెస్మెంట్ నాది. రెండో అభిప్రాయం ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది దీంట్లో వ్యూహాత్మకంగా వెళ్తాను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్తానే ఉన్నారు మీడియా వాళ్ళు. ఇది ఒక రకంగా తెలుగుదేశానికి లాభము ఉంది, నష్టం ఉంది. లాభం ఏంటంటే ఆల్రెడీ మానసికంగా చాలా మంది చేసేంటారు స్వామి అనే పరిస్థితికి వచ్చేసినారు. మన డిబేట్ కూడా స్వరం మారిపోయింది. మనకి ఇంట్రెస్ట్ లేరే ఉండొచ్చు, రోజు జగన్ అరెస్ట్ అయ్యారంటే ఎప్పుడు సార్ జగన్ అరెస్ట్ అంటారు మీరు. అంతకుముందు అరెస్ట్ అవుతారా అనే క్వశ్చన్ నుంచి ఎప్పుడు అరెస్ట్ అయిపోవచ్చు, అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ ఊరు అంటారు. ఎందుకంటే ప్రజలు కూడా చెప్పి అరెస్ట్ అయిపోతారని వాతావరణం. ఇది ఒకటి కారణం ఏంటొచ్చు. 2 నష్టం కూడా ఉంది తెలుగుదేశానికి. అదేంటంటే ఇప్పుడు అరెస్ట్ చేశారనుకో, మొదటి నుంచి మీరే చెప్తున్నారు కదా కాబట్టి మీరే చేయించారు అంటారు. ఇప్పుడు మంత్రులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అశోక్ గారు అరెస్ట్ చేసే ముందు ఎప్పుడు తెలుగుదేశం వైసీపీ నాయకులు రేపు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు అని ఎప్పుడు చెప్పలేదు. లేదు. అట్లా చేస్తేనే జగన్ గారు అన్యాయంగా అరెస్ట్ చేసిన చర్చ వచ్చింది. వీళ్ళు 10 నెలల నుంచి కూర్చొని పెట్టుకుని రేపు అరెస్ట్ అంటుంటే మీరు ముందే చెప్పినారు, సిట్ వేసినారు, మీరు అరెస్ట్ చేసి అనుకోరా సమాజం. కాబట్టి ఇట్లాంటి ప్రచారం తెలుగుదేశానికి మంచిది కూడా కాదు. అందువల్ల బహుశా చంద్రబాబు గారు ఎవరు మాట్లాడొద్దని చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది ఒక చర్చ అయితే తెలుగుదేశం అంతర్మతం జరుగుతా ఉంది. అదేంటంటే మనం అరెస్ట్ ఎందుకు చేసినా ఎవరు చేసినా తప్పు ఒప్పులు తేలేది ఇప్పట్లో కాదు. లిక్కర్ కేసులో నిరూపితమైంది ఇప్పుడు కాదు. 16 నెలలు జైల్లో ఉన్న కేసు ఇప్పటివరకు ఏం కాల, ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు. కాబట్టి కానీ ప్రజల్లో ఏం కోణం చర్చ జరుగుతుంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ రోజులో జగన్ గారు అరెస్ట్ చేస్తున్నాడు అనే చర్చ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. డెఫినెట్ గా ఇది తెలుగుదేశానికి నష్టం రాజకీయంగా. రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఎంతో ఇంత కొంత తెలుగుదేశం పార్టీ లాభపడిందిలో తెలియదు, వైసీపీ నష్టపోయింది. ఈ టైంలో ఏంది అంత పెద్ద లీడర్ని అరెస్ట్ చేయడం, రాజకీయ కక్షి కదా అనే చర్చ వచ్చేసింది, కేసు పక్కకు పోయి. అట్లాంటిది వీళ్ళు 10 నెలలుగా మాట్లాడుతుంటా వస్తామండి, అరెస్ట్ చేస్తే ఇది నష్టం కదా తెలుగుదేశానికి అనే భావన సీనియర్స్ లో ఉంది. మళ్ళీ ప్రతీకార చర్యలు కూడా మళ్ళీ కూడా ఉంటాయి కదా. ఎవరో ఇది అవసరమా? ఒక అరెస్ట్ కి ప్రతి అరెస్ట్ అనేది ప్రజలు నెగిటివ్ చూస్తారు. అరెస్ట్ అనే నెగిటివ్ చూసినప్పుడు ప్రతి అరెస్ట్ ఇంకా నెగిటివ్ చూస్తారు, ఎందుకంటే దానికోసమే చేసినాం అంటారు. పైపెచ్చు నిరూపించేసిన శిక్షించుదామంటే నిరూపించడానికి అది అయ్యే పని కాదు, ఇప్పట్లో జరగదు. ఏ కేసు చూసి చరిత్ర అదే.
కాబట్టి నిరూపిత కాని కేసు అరెస్ట్ అయితే అవుతుంది కాబట్టి తెలుగుదేశం ఈ రెండు చర్చ నడుస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వద్దు అనుకుంటారు, అంటే జగన్ గారి మీద ప్రేమతో కాదు, వారి మీద ప్రేమతో. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తే తప్పేంది, వాళ్ళు చేయలేదా అనేది ధోరణితో ఉన్నారు. అందులో ఇంకో 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే అరెస్ట్ చేస్తే ప్రజలు మడిచిపోతారనే భావన కూడా ఉంది. కానీ ప్రజల్లో ఒక భావజాలం పడిపోతే అది తొందరగా మరవరు. ఈ 2 కోణాలు నడుస్తుంది. మరి ఏ కోణం అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది, ఏ అంశాలు తోడవుతాయి అనేది ఇంకొంతకాలం పోయిన తర్వాత